ఎవరైతే నమస్కారం అండి. ఇది బొల్లాపల్లి మండలం మూచినపాలెం గ్రామం, రేంపల్లి వెంకటేశ్వర గారి పొలం. మొత్తం మెదా క్రాప్ సైన్స్ వారి భైరవ బీనని ఎక్కడ ఉన్నారండి. అందులో 3 సార్లకి మెదా క్రాప్ సైన్స్ వారి మృదా గోల్డ్ శాంపిల్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎలా కాసినాయి కాపు చిన్న చెట్లకి. దబ్బడ్ల చెట్లకే కాపు వచ్చేసింది. దీని మెదా గోల్డ్ అండి. దాదాపు 30-40 కేజీల కాయలు ఉన్నాయి ఈ 3 సార్లకే. ఇక్కడి నుంచి 4 సార్లు యాడ్ అయింది. సైజు కానీ చూడండి ఎంత పొడుగుంది సైజు. మొత్తం చెట్టు కాయలే. ఈ పచ్చికాయలు కోసేయి, బాగా పాకానికి వచ్చినాయని పచ్చికాయలు కోసేయి. కడేసిన తర్వాత చెట్టు మొత్తం ఆకులు తక్కువ కాయలు ఎక్కువ. ఈ ఆకులు చెట్లు కాయలు మొత్తం కాయనండి. ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి. మొత్తం ఎట్లున్నాయి మెదా గోల్డ్? బాగానే ఉన్నాయి. నాటుకాయలు ఎట్టున్నాయి? నాటకాయలు చిన్న చెట్లు అయినా చెట్టు నిండా కాయలు పడ్డాయి, బాగానే ఉన్నాయి. వెంబటే కాయ పడుతుంది. కోస్తే ఇప్పుడు ఒక 10 కేజీలు దాకా జిక్కేటట్టు ఉన్నాయి 3 సార్ల మీద. అదే ఒక 20 కేజీలు దాకా అయితే. సన్నకాయతో కలుపుకుంటే 30-40 కేజీలు అయితే. అంటే పాకం కాయలు 3 సార్లు బారుకు లేవుగా, సగం సార్లు ఒకటి. ఒక సార్లు సగం 3 బారు. ఈ తేజ ఎట్టండి భైరవ బీనని మెదా క్రాప్ సైన్స్ తేజ బాగానే ఉంది. కాయ ఎమ్మటే కాయ అయిపోతుంది, పింద కూడా పూత రావటంతో ఎమ్మటే కాయ అయిపోతుంది. నల్లికి దోమకి తట్టుకుంటుందా? ఇప్పటికైతే బొబ్బర ఏం లేదు, నల్లి ఏం లేదు, బాగానే. కాకపోతే మన వాన దెబ్బ తిని కొంచెం చెట్టు ఉన్నాయి, కానీ చెట్లు లేకపోతే బాగుండే. ఇంకా వేసుకోవచ్చు అంటున్నాం. వేసుకోవచ్చు. పర్వాలేదు అంటావా? నెంబర్ 1 అంటావా? నెంబర్ 1 బాగానే ఉంది ప్రస్తుతానికైతే. పక్క తోటలకి మన తోటకి కాయ కూడా చాలా, నా కాడికి 15 రోజులు ముందు వాళ్ళు, వాళ్ళ కాడికి వెనక నేను, వాళ్ళ కాడికి మన చెట్టుకే కాయలు ఎక్కువ ఉన్నాయి. పూత కానీ పిండి పూత కూడా వాళ్ళదన్న ఆకులు కొంచెం రసలైనట్టుగా పిప్పాలు పీల్చిపోయినట్టుగా ఉంది. మనది బాగానే ఉంది. చిట్టాకుతో బాగుంది. మెదా క్రాప్ సైన్స్ వారి భైరవ బీనని మంచి పూత మీద ఉంది. బ్రహ్మాండంగా పడింది.
చెట్టుకు కూడా కాయలు. చిన్న చెట్టు అని చెట్టు నిండా పోతే చెట్టు నిండా కాయలే.